శూన్యంగా ఉంటుందంటే శూన్యం అని కాదు, చెప్పలేము. శూన్యం కాదు, ఆనందంగానే ఉంటుంది, చైతన్య స్వరూపంగానే ఉంటుంది, కానీ నిశ్చలంగా ఉంటుంది. పరమేశ్వర తత్వం అనమాట. పరమేశ్వరుడు అంతే కదా. ఆయన చూస్తే ఆయన ఫోటోల్లో మనం ఎంతసేపు ఆయన ధ్యానంలో ఉంటాడు కదా, నిర్వికల్ప సమాధిలో ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు ఆయన. అదే పరిస్థితి ఉంటున్నారు అరుణాచలంలో. అదే మౌన బోధ. అది నిరంతరం అది వస్తూనే ఉంటుంది. అట్లా సూర్యుడి నుంచి మనకి తేజస్ ఎట్లా వస్తుంటుంది నిరంతరం, కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలు వస్తూనే ఉందిగా, అక్కడ కూడా అంతే. అదొక ఆ సోర్స్ నుంచి అట్లా వస్తూనే ఉంటుంది నిరంతరం, ఇంకా అదే స్థితి ఉంటుంది. అందుకనే ఒక అరుణగిరి యోగి, ఒక యోగి ఎవరో ఒక ఆయన ఉన్నాడు అక్కడ. అరుణగిరి యోగి కాదు, ఒక ఆయన పేరు నాకు గుర్తులేదు. ఆయన తన శిష్యుని తీసుకొని వచ్చాడు రమణ మహర్షి గారి దగ్గరికి. వచ్చినప్పుడు కాళ్ళు పట్టుకొని మహర్షి కాళ్ళు పట్టుకొని చాలాసేపు అలా ఉండిపోయాడు ఆయన. తర్వాత లేచి శిష్యులు కూడా నమస్కారాలు చేసుకోమన్నాడు. చేసుకున్న తర్వాత ఎక్కువసేపు మీరు తాకవాకండి, అదొక పెద్ద అగ్నిపర్వతం అన్నాడు మహర్షిని. అదొక పెద్ద అగ్నిపర్వతం అన్నాడు. అంటే ఇంక అక్కడ ఏమి ఉండదు, ఇక భస్మం అనమాట మొత్తం. జ్ఞానం అంటే అది జ్ఞానస్వరూపం అంటే అఖండ సచ్చిదానంద స్వరూపమే అక్కడ ఉంటుంది. పరమేశ్వర తత్వమే అక్కడ ఉన్నది. రమణ మహర్షి కాదు, రమణ మహర్షి ఎప్పుడూ అదృశ్యం అయిపోయాడు, పరమేశ్వరుడే అక్కడ ఉన్నది. శ్రీరామకృష్ణుడు ఉన్నారు, శ్రీరామకృష్ణుడు ఎప్పుడు ఆయన జీవభ్రాంతి అక్కడ లేదు అసలు. అది అమ్మవారే మహాకాళి. మౌన వ్యాఖ్య అనమాట. ఆ మౌన బోధన మనం స్వీకరించగలిగితే, మనం ట్యూన్ కాగలిగితే ఆ పవర్ మనకు తెలుస్తుంది వెంటనే. ఏసీ రూమ్లోకి వెళ్తే చల్లదనం ఎట్లా తెలుస్తుంది, ఎండలోకి పోతే ఎండ ఎట్లా తెలుస్తుంది, అట్లాగే అక్కడ మనకి మెడిటేటివ్ కెపాసిటీ ఉంటే, ధ్యానంలో మనం మునిగే శక్తి ఉంటే అది వెంటనే తెలుస్తుంది మనకి. అలాంటి పరిస్థితి ఉంది అరుణాచలంలో. అక్కడ ఏమి పుస్తకాలు చదవాల్సిన పని లేదు, పోయి తిరగాల్సిన పని లేదు. ఊరికే మనం మైండ్ని నిశ్చలం చేసే విద్య తెలిస్తే, మైండ్ని సైలెన్స్ చేసే విద్య తెలిస్తే అక్కడ కూర్చుంటే చాలు, ఏం అవసరం లేదు. చాలామంది గిరి ప్రదక్షిణానికి వెళ్తుంటారు. నేను గిరి ప్రదక్షిణం చేయలే. ఏం ప్రదక్షిణం చేస్తావు? నువ్వు కూర్చుంటేనే నీకు ఇట్లాంటి స్థితి వస్తున్నప్పుడు ఇంక నీకు ప్రదక్షిణం ఎందుకు? నీకు చేయాలని అనిపించదు అసలు. ముందు నువ్వు ప్రదక్షిణం చేసేది దీనికోసమేగా. ఇదే వచ్చినప్పుడు ఇంకా ప్రదక్షిణం దేనికి? అలాంటి పరిస్థితి ఉంటుంది అక్కడ. అట్లాగే వచ్చిన ఆయన రమణ మహర్షులు వారి పాదాలను నమస్కారం కూడా చేయలేదు, దూరంగా కూర్చున్నాడు అంతే. గంట 2 గంటలు ఆయన దాన్ని లేచి ఆయన పోయేటప్పుడు దండం పెట్టి వెళ్ళిపోయినాడు. ఆయన మాట్లాడలేదు, ఈయన మాట్లాడలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మనలాంటి వాళ్ళు, ఏంటి సార్ వాళ్ళు, ఆయన ఏంటి అంతసేపు కూర్చొని వెళ్ళిపోయాడు, మీరు మాట్లాడలేదు, ఆయన మాట్లాడలేదు, ఏం జరిగింది మీ ఇద్దరి మధ్యన, వీళ్ళకెందుకు కదా. మహర్షి ఏం చెప్పేవాడు, ఎక్కువ ఒక మాట అనేవాడు, నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చూసుకో అనేవాడు ఆయన. ఇదంతా జ్ఞానం కాబట్టి మనకి మహర్షులు, రమణ మహర్షి వారిది అంతా వస్తుంది. ఇది కనెక్టెడ్ కదా, జ్ఞానయోగం ఇది. అందరికీ అదే మాట చెప్పేవాడు. అంటే ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చావో అది చూసుకో అని ఒక అర్థము, ఈ ప్రపంచానికి ఎందుకు వచ్చావో అది చూసుకో, నీకు ఎందుకు అసలు అనవసరమైనవి అని ఒక అర్థము. రెంటికి అన్వయించుకోవచ్చు మనం. కొంతమంది ఆశ్రమానికి వచ్చి, స్వామి వాళ్ళంతా అన్యాయాలు అక్రమాలు చేస్తున్నారు, వాళ్ళు డొనేషన్ ఇస్తే డబ్బులను కాజేస్తున్నారు, హుండీలో వేసినవన్నీ వాళ్ళు జమ చేసుకుంటున్నారు సొంత అకౌంట్లో, మీకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి అక్రమాలు అన్యాయాలు ఆయనతో చెప్పారు. ఒక ఆయనతో అన్నాడు, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో ఆ పని చూసుకోను ఆయన అన్నాడు. ఇంకొక ఆయనతోటి ఇంకా ఆయన కొంచెం ఫోర్స్గా చెప్పాడు, సార్ ఇక్కడంతా అసలు పాడైపోయింది ఆశ్రమం అంటే, నువ్వు కూడా పోయి వాళ్ళలో కలువు, నీకు కూడా వాటా వస్తుంది అన్నాడు. అమ్మగారిని కూడా, జిల్లెమ్మడి అమ్మగారి దగ్గరికి కూడా వచ్చి, అమ్మ ఆశ్రమాలు అట్లా జరుగుతున్నాయి ఇట్లా జరుగుతున్నాయి, కొంతమంది అకౌంట్స్ తారుమారు చేస్తున్నారు, అది చేస్తున్నారంటే, నీకు ఎందుకు నాన్న, ఎందుకు వాళ్ళ పని నీకెందుకు, నువ్వు ఎందుకు వచ్చావో అది చూసుకొని, లేకపోతే కొంతమంది తోటి పోయి భోజనం చేసి రెస్ట్ తీసుకొని ఆయన. అంతగానే ఏమి ఉండదు, ఎక్కువ మాట్లాడటం. వాడి పని వాడు చేస్తున్నాడు, వాడు ఎందుకు వచ్చాడో అది చేస్తున్నాడు, నీ పని నువ్వు చూసుకో అని కొంతమందితోటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వాళ్ళ మానసిక స్థితిని బట్టి. అట్లా వీళ్ళు ఏంటంటే ఈ మాట, ఏం స్వామి మరి ఆయన వచ్చాడు అంతసేపు కూర్చున్నాడు, మాకు అర్థం కావడం లేదు, మాకు చెప్పాలి మీరు ఏం జరిగిందో మీ ఇద్దరి మధ్యన అంటే, ఆయన ఒక్కొక్కసారి అసలు వాళ్ళ మాట కూడా వినడు అనమాట, పట్టించుకోడు. ఆయన ఎక్కడో చూస్తుంటాడు శూన్యంలో. వీళ్ళు వదలరు కదా, ఆయనకి ఎంత పట్టుదల వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆయన గీరి, సార్ ఏం జరిగిందో చెప్పండి సార్, మాకు ఇక్కడ మైండ్ పోతున్నది, టెన్షన్ తట్టుకోలేకపోతున్నాము అంటే, ఆయన వచ్చిన పని ఏదో ఆయన చూసుకొని పోయినాడు, మీరు వచ్చిన పని మీరు చూసుకోండి అన్నాడు. ఒక ఆయన నిద్రపోతున్నాడు, ఆయన పాపం ఆఫీస్ వర్కరు, లేట్గా వెంకటేశ్వరరావు గారి పాపం ఆయన ఆఫీస్ పనులు చేసుకొని వస్తాడు. సాయంత్రానికి భగవాన్ దగ్గరికి వెళ్ళాలి, దర్శనం చేసుకొని పోవాలని ఒకటి ఉంది ఆయనకి. ఆఫీసులో ఎంత లేట్ అయినా ఒకసారి ఆశ్రమానికి వచ్చి నమస్కారం చేసుకుని 5 నిమిషాలు కూర్చొని ఇంటికి వెళ్తాడు. ఒక్కోసారి అలసిపోయి అక్కడ కూర్చొని పడుకుంటాడు అనమాట, అక్కడ హాల్లోనే పడుకొని గురక కూడా పెడుతుంటాడు. 1 గంట 2 గంటలు నిద్రపోతాడు, గురక కూడా వస్తుంది. పక్కన కొంతమంది ధ్యానం చేస్తుంటారు. రమణ మహర్షి వారి హాల్లో విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. ఎట్లా ఉంటుందంటే, అక్కడ ఏం నియమాలు ఉండవు. ఇప్పుడు జిల్లెమ్మడి ఆశ్రమానికి రేపు మనం వెళ్తాం, ఏం నియమాలు ఉండవు అక్కడ, అది మన ఇల్లు అంతే. ఇప్పుడు ఇదంతా మన ఇల్లే కదా. నేను అందుకే చెప్తున్నాను, మీరు ఫ్రీగా ఉండండి, మీ ఇంట్లో ఎట్లా ఉంటారో అట్లా ఉండండి. మీరు కూర్చోవచ్చు, కాళ్ళు మర్చుకోవచ్చు, పడుకోవచ్చు కూడా. పడుకుని నేనేం అనుకోను, మనం సుఖంగా సౌకర్యంగా ఉండాలంతే. అంతేగాని బెగ తీసుకొని బలవంతాన్ని అట్ట కూర్చోవద్దు. బీ ఫ్రీ, మీ ఇంట్లో ఎట్లుంటారు అట్లా. జిల్లెమ్మడి ఆశ్రమంలో కూడా అంతే.
అందరు ఇల్లు అని బోర్డు ఉండేది, ఇప్పుడు మార్చారు, సౌజన్య పరిషత్ అని పెట్టారు. లోపలికి వెళ్తే మన ఇష్టం అంతే, అక్కడ ఎవరు అడగరు. సామాన్ ఎక్కడ పడేస్తే అక్కడే ఉంటుంది. తిరుగుతూ ఉంటాం మనం, ఎక్కడ కూర్చున్నావు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు అని అడగరు. నేను వారం రోజులు ఉన్నా కూడా నువ్వు ఎందుకున్నావు వారం నుంచి అడగరు. అమ్మన్నప్పుడు, ఇప్పుడు అడుగుతున్నారు మాకు తెలియదు, అమ్మన్నప్పుడు పరిస్థితి చెప్తున్నా అంతే. నెల రోజులు ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 నెలలు 3 నెలలు 6 నెలలు ఏళ్ల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. నువ్వు ఎందుకు ఉన్నావు అని అమ్మ అడగదు, ఎప్పుడు వెళ్తావు అని అడగదు, నువ్వు ఏం చేస్తున్నావు అని కూడా అడగదు. అంతే. అక్కడ రమణ మహర్షి వారి హాల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. కొంతమంది పడుకొని ఉంటారు, కొంత నిద్రపోతుంటారు, కొంతమంది జపం ధ్యానం చేస్తుంటారు, కొంతమంది ప్రాణాయామం చేస్తుంటారు, కొంతమంది ఊరికే కూర్చొని చూస్తుంటారు ఆయన్ని, కొంతమంది స్తోత్రాలు పాడుతుంటారు, పాటలు అవి పాడుతుంటారు, ఇంకొంతమంది శ్లోకాలు వెళ్ళి పండితులు ఉంటారు కదా, శ్లోకాలు వెళ్ళి చెవులు వల్లిస్తుంటారు. కోతులు వచ్చిపోతుంటాయి, చూడంతా కోతులే ఉంటాయి అక్కడ ఆశ్రమంలో. మన కుందేళ్లు వస్తుంటాయి, పావురాలు వస్తుంటాయి, నెమలి ఉంటుంది, అన్ని దేని పని దాంది. పాములు కూడా వచ్చిపోతుంటాయి ఒక్కోసారి. ఆయన దృష్టిలో ఆయన శూన్యంలోకి చూస్తూ కూర్చొని ఉంటాడు. ఒక పిచ్చి వాళ్ళ సంతలాగా ఉంటుంది అనమాట. చలంగారు లాంటి వాళ్ళకైతే అసలు మొదట్లో ఆయన పోయినప్పుడైతే తల వాదుకునేవాట, ఏంటి ఇదంతా అసలు, ఆయన ఏంటి ఆ గోచి పెట్టుకొని అర్ధనగ్నంగా ఆ రకంగా కూర్చోవటం ఏంటి, ఆయన ఏమైనా అందగాడా, పోనీ అందం లేదు ఏం లేదు, ఆ పొట్ట వేసుకొని ఆ గోచి పెట్టుకొని కూర్చున్నాడు. వీళ్ళందరూ ఆయన దగ్గర ఏముందని అట్ట చూస్తున్నారు. అసలు ఆయన ఏమైనా పెద్ద సినిమా యాక్టరా, ఆయన కూర్చోవటం ఏంది, వీళ్ళు చూడటం ఏంది, ఈ గోళ ఏంది అసలు అని చెప్పి తల బాదుకునేవాట పోయిన కొత్తలో అర్థం కాక. చలంగారు అరుణాచలంలో ఉన్నది మౌన బోధ, దక్షిణామూర్తి స్వరూపమే. రమణ మహర్షి వారు స్వయంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని చాలాసార్లు ఆయన సమక్షంలో పాడేవాళ్ళు, ఆయన కూడా కోట్ చేసేవారు కొన్ని శ్లోకాలను దీంట్లోంచి ఏదన్నా మాట్లాడేటప్పుడు. మౌన వ్యాఖ్య, మౌన బోధనకి అత్యంత ప్రభావవంతమైనటువంటి ఎఫెక్ట్ ఉంది. ఎప్పుడైనా శక్తి ప్రసారం మౌనంగానే జరుగుతుంది. వివేకానంద స్వామి వారికి శ్రీరామకృష్ణులకు సమాధి స్థితి ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు? బోధన ద్వారా ఇవ్వలేదు, హెబిట్టేశారు. అంతే, హెబిట్టేస్తే అయిపోయింది, వచ్చేసి డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీని తీసుకోవడానికి అవతల పక్క రిసీవర్లో శక్తి ఉండాలి, ఇచ్చేవాడికి ఉండాలి, వాళ్ళిద్దరూ ఒక చోట కలవాలి, అప్పుడు అద్భుతం జరుగుతుంది. మన శ్రీ విద్యా రహస్యంలో రాశాను, చదివారా? గురు శిష్య సంబంధం గురించి రాసేటప్పుడు కఠోపనిషత్తులో ఉంది, ఆశ్చర్యోవక్త కుశలస్య లబ్ధ, ఆశ్చర్యో జ్ఞాత కుశలాన్విష్ట. చెప్పేవాడు కూడా శక్తివంతుడై ఉండాలి, వినేవాడు కూడా తీసుకోవడానికి సమర్థత ఉండాలి, అప్పుడు జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం అనేది అక్కడ జరుగుతుంది, లేకపోతే జరగదు అని ఉపనిషత్తులో ఉంది, కఠోపనిషత్తులో. ఇక్కడ పరిస్థితి అదనమాట, ఇవ్వడానికి ఆయనకు సమర్థత ఉంది, తీసుకోవడానికి వాళ్ళకు ఉంది, కాబట్టి ఇక్కడ ఆత్మ దర్శనం అనే అద్భుతం సాక్షాత్కరింపబడింది దక్షిణామూర్తి స్తోత్రంలో. అదన్నమాట. గురువస్తు మౌన వ్యాఖ్యానం, శిష్యాస్తు చిన్న సంశయాలు లేవు, మొత్తం ఛేదింపబండి శక్తి ప్రసారం ద్వారా. తర్వాత దక్షిణామూర్తి స్తోత్రంలో ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఉపోద్ఘాతం అయింది, ఇప్పుడు అసలు సబ్జెక్ట్లోకి వెళ్ళాలా, ఇదంతా ఉపోద్ఘాతం. ఇది ఓం నమః ప్రణవార్థాయ. ప్రణవం అంటే ఓంకారం, ప్రణవ అర్థం. ఓంకారం ఏ అర్థాన్ని అయితే సూచిస్తున్నదో అదే నువ్వు. ఓంకారం ఏ అర్థాన్ని సూచిస్తున్నది? 3 అవస్థలు ఉన్నాయి కదా, ఆ ఊ మా అని 3 అక్షరాలు ఉన్నాయి, 3 మాత్రలు ఉన్నాయి. ఆ ఊ మా కలిస్తే చివరిలో ఓం అనేది అనే సౌండ్, 3 కలిస్తే ఓం అవుతుంది. ఈ 3 స్థితులు కూడా జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, త్రిగుణములు, సత్వము, రజస్సు, తమస్సు, ఈ 3 స్థాయిల్ని సూచిస్తున్నాయి. ఈ 3టిని దాటినటువంటి తురియం 4వది. తురియం అంటే 4th స్టేజ్ ఏదైతే ఉన్నదో అది అనబడే శబ్దంతో సూచిస్తున్నది. దాన్ని కూడా దాటింది. ఏమున్నదంటే తెలియదు, మనం చెప్పలేం, అంతవరకు చెప్పగలం. అవాంగ్ మానస గోచరం, వాక్కుకి మనస్సుకి అందనిది. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా వేదం చెప్తుంది. దేన్ని అందుకోలేక వాక్కు మనస్సు అంతవరకు పోయి వెనక్కి వస్తున్నాయో అదే దైవం, అదే భగవంతుడు అని చెప్పింది ఒక డెఫినేషన్ ఉపనిషత్తుల్లో. ఓం నమః ప్రణవార్థాయ. ప్రణవం ఏ అర్థాన్ని సూచిస్తోంది? ప్రణవము మనం ఉచ్చరించినప్పుడు ఓం అన్నప్పుడు అని లయం అయిపోతుంది, శూన్యంలోకి వెళ్ళిపోతుంది. తెగ తర్వాత ఏముంది, ఇంకా ఏం లేదు. శ్రీరామకృష్ణులు ఏం చెప్పారు? టామ్ అని ఘంటానాదం అన్నారు. తెచ్చావా గాస్పెల్? సరే, మనకి డౌన్లోడ్ ఉంటుందిగా, ల్యాప్టాప్లో చూద్దాంలే. టామ్ అని ఘంటానాదం. మన గుళ్ళోకి వెళ్ళి ఒక్కసారి గంట కొడతాం, అవునా? చాలా మంది 10 సార్లు దబ 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 కొడుతుంటారు. అది పద్ధతి కాదు, ఒక్కసారి కొట్టాలంతే. టమ్ అని వస్తుందా, ఆ నాదాన్ని నువ్వు గమనించాలి. అది అట్లా తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిపోతుంది? చివరికి శూన్యంలో కలిసిపోతుంది. నువ్వు కూడా దాంతోపాటు శూన్యంలోకి వెళ్ళిపోవాలి, ప్రయాణం చేయాలి ఆ నాదాన్ని పట్టుకొని. అది విధానం. అప్పుడు నీకు ఇంకేం ఉండదు, ప్రదక్షిణ చేయలేవు, ఏం కూర్చోవటమే, ఒకసారి కళ్ళు మూసుకొని కూర్చుంటావు. అది తెలియకపోతే ప్రదక్షిణాలు చేస్తుంటావు, వచ్చిన 10 సార్లు 20 సార్లు బాగుతుంటావు. దాన్ని అక్కడ ఏం ఉండదు, అసలు అది పెట్టిందే అందుకు, దాని ఉపయోగమే అది. అట్లాగే చేయాలి. ఆయన నిద్రపోతున్నాడు అనుకుని మనం లేపాలని గంట వాయిస్తుంటాం. మనం నిద్రపోతున్నాము, ఆయనకి నిద్ర లేదు. భగవంతుడికి నిద్ర ఏముంది? మనం నిద్రలో ఉండి ఆ మెలకుగా ఉన్న ఆయన నిద్ర లేపాలని గంట వాయిస్తున్నాం 20 సార్లు. అర్థమైతే ఒకసారి వాయించేది, అన్నిసార్లు కొట్టక్కర్లా. అది ఎక్కడికి తీసుకెళ్తుంది? శూన్యంలోకి తీసుకెళ్తుంది. మళ్ళీ ఆ శూన్యంలో ఏముంది? శూన్యం లేదు, పూర్ణత్వం ఉంది, భగవతత్వం నిండి ఉంది. అదే
ఓంకారం సూచిస్తున్నటువంటి అర్థం, ఆ స్వరూపమే నువ్వు. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే. ఏంటి నీ స్వరూపం? శుద్ధ జ్ఞానం. శుద్ధ జ్ఞానం అంటే నది సముద్రంలో కలిసిపోయిన స్థితి. శుద్ధ జ్ఞానం అంటే ఓన్లీ జ్ఞానమే ఉంది, నువ్వు కూడా లేవు అక్కడ. నువ్వుండి తెలుసుకునే జ్ఞానం మామూలు జ్ఞానం. శుద్ధ జ్ఞానం అంటే తెలుసుకునే నేను కూడా లేదు, నేను కూడా లయమైపోయినాయి. ఇంకేముంది తెలియదు, చెప్పలేవు నువ్వు. ఏముంది ఎట్లా చెప్తావు? నువ్వు లేవుగా, నువ్వే లయమైపోయినావు. నీ మనసు ఇంకేం చెప్తావు నువ్వు? ఏముందో తెలియదు, మౌనమే. అది నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తి. నా స్థితిలో ఏముంటుంది? నిర్మలంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. నిర్మలం అంటే మలం లేని స్థితి. మలం అంటే దోషాలు. దోషాలంటే సత్వరజస్తమో గుణాలతో వచ్చే వికారాలన్నీ, అహంకారము, కోపము, కామక్రోధాదులు, అసూయ, ఈర్ష్య, ద్వేషం అన్నీ. ఇంకా అది మలము అంటారు, అంటే ఇంప్యూరిటీ. నిర్మలం అంటే అవేమి లేవు, అవన్నీ పోయిన స్థితి. ప్రశాంతంగా ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే దక్షిణామూర్తి స్వరూపం. అర్థమవుతుందా? దీన్ని మీరు ఫీల్ అవుతూ వినండి, ఊరికే వినటం కాదు. ఇది వినటం చెవులతో వినకూడదు, హార్ట్తో వినాలి, ఫీల్ అవ్వాలి అట్ ది సేమ్ టైం. అప్పుడు మీకు ఆ టేస్ట్ తెలుస్తుంది.